రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచిన విధానమునకై మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చేయుచూ వచ్చిన ఘనకార్యములన్నిటిని బట్టి, మేలులు అన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవుడవు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. మా ప్రార్థనల ద్వారా అనేక జీవితాలు కట్టబడినట్లుగా ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా, ఈ సమయంలో సహోదరి నూతలపాటి మాధవి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము బాగలేదని తెలియజేసి ఉంటుండగా, ప్రభువా, వారిని మీరు కనికరించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిలో ఉన్న బలహీనతలను, వారిలో ఉన్న బడలికలను క్రీస్తు యేసు నామములో తొలగించుమని అయా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎలాంటి బలహీనత చేత బాధపడుతున్నారో వారి బలహీనతలన్నిటి నుంచి యేసయ్య నామములో విడుదల కలుగునుగాక. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా సహోదరుడు నాయన వినోద్ నలటూరి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఫిడ్స్ వ్యాధి చేత బాధపడుతూ ఉండగా కుమారుణ్ణి మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యవంతునిగా మార్చండి. యేసుక్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యావత్తు నుండి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపండి. ఒంట్లో ఉన్న అనారోగ్యము తొలగిపోవునుగాక. ప్రభువా, యశ్వంతరాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, అయ్యా, మంచి జాబు రావాలని ప్రార్థించమని కోరుతూ ఉండగా మంచి జాబు రావడానికి సహాయము దయచేయి. మీ ఘన కార్యాలను జరిగించండి, మీ శక్తి కలిగిన కార్యాలను జరిగించండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా రొమానియా దేశంలో ఉంటున్నటువంటి ప్రభువా అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి. ప్రభువా, మీ సహాయమును దయచేయండి నాయన. మీ హస్తమును చాపండి ప్రభువా. మీ కాపుదల, భద్రత, క్షేమమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా రామిశెట్టి అన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపచేత నింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత యావత్తు నుండి విడుదల కలుగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కుటుంబీకులందరికీ మంచి ఆరోగ్యము దయచేయి, కృపలో భద్రపరచండి. మీ ఆయన గొప్ప కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు వారి కుటుంబాలలో జరిగిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. అదే విధముగా చిట్టిబాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి. యేసుక్రీస్తు నామములో అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతి బలహీనత నుండి విడుదల యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మురళీధర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి ఒడిదొడుకులన్నిటి నుండి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, మీకు వందనాలు. నరసింహ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యము వారికి దయచేయండి. సమస్త బలహీనతల నుండి, సమస్త బడలికల నుంచి విడుదల కలుగచేయి. మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి ప్రభువా. శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితులన్నిటి నుంచి
విడుదల యేసు నామములో కలుగునుగాక. ప్రభువా నీకు వందనాలు. అదేవిధంగా మనోజ్ యొక్క హెల్త్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. ప్రతి బలహీనత, ప్రతి బడలిక యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయండి, మీ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధముగా రామలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఘనమైన మీ కార్యము జరిగించండి, గొప్ప కార్యము మీరు చేయండి అయ్యా. సంతానమును అనుగ్రహించు నాయన, గర్భఫలమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధముగా టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై కావడానికి సహాయము దయచేయి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలన్నిటి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. అదేవిధముగా కొండపర్తి రాజకుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపచేత నింపండి, సహాయము దయచేయండి ప్రభువా. మీ శక్తి చేత నింపండి నాయన. షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహించండి ప్రభా. పుష్పరాజు కొరకును శ్వేతశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి, గర్భఫలము దయచేయి ప్రభా. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధముగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి ప్రభా. తోడయుండి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధముగా కే రాజకుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అప్పుల బాధల చేత, అప్పుల సమస్యల చేత బాధపడుతూ ఉండగా కుమారుని అప్పుల బాధల నుంచి విడుదల కలుగొచ్చేయి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగొచ్చేయి ప్రభువా. మీ హస్తమును చాపండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా కువైట్ దేశంలో ఉన్నటువంటి రాజకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న అప్పుల బాధల నుంచి విడుదల కలగచ్చేయి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచ్చేయి. సహోదరి స్వాతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్న అప్పుల బాధ నుంచి విడుదల కలగచ్చేయి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచ్చేయి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలనైనా. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్న ఇబ్బందులను, వారికి ఉన్న ఒడిదొడుకులన్నిటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకే మహిమ కలుగునుగాక. ఘనమైన మీ కార్యాలను మీరు జరిగించండి, శక్తి కలిగిన మీ కార్యాలు జరిగించండి దేవా. కుటుంబాలలో సమాధానం, కుటుంబాలలో నెమ్మది, కుటుంబాలలో ఆనందం ఉండాలి. అట్టి విధముగా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. తలారి విఠల్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అదేవిధముగా జయశ్రీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. పద్మకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి కుమారుడు మారు మనసు పొందాలి, వారి కుమారుడు రక్షించబడాలి, ఆనందముతో, సంతోషముతో నింపబడినట్లుగా దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలను బలపరచండి. కుటుంబాలలో మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.